ఆత్మీయంగా పడిపోయిన వ్యక్తి గద్దింపుకు లోబడడం, పశుప్రాయుడు గద్దింపుకు లోబడడు అని సామెతల గ్రంథంలో దేవుని వాక్యంలో రాస్తుంది. ప్రభు నిన్ను గద్దిస్తున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. ప్రభు నిన్ను సరిచేయాలని చూస్తున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పట్ల ఆయనకు గొప్ప ఉద్దేశం ఉందని గుర్తించు. ఆయన గద్దింపు విని నువ్వు తిరిగితే నీ మీద తన ఆత్మను కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సామెతల గ్రంథం 1:23 నా గద్దింపు విని తిరిగిడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, ఆలకించుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నీ సేవకుడి ద్వారా నిన్ను గద్దిస్తూ ఉన్నాడు, నీ చుట్టుపక్కల ఉన్న ఆత్మీయుల ద్వారా నిన్ను గద్దిస్తూ ఉన్నాడు, నీ స్నేహితుల ద్వారా నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. సరి చేసుకునే మనస్తత్వం నీకుంటే నువ్వు బ్లెస్ అవుతావు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారి గద్దింపు నాకు తైలాభిషేకం, అట్టి గద్దింపు నేను త్రోసివేయకుందునుగాక అని భక్తుడైన దావీదు అన్నాడు. ఈరోజు ఎంతమంది గద్దిస్తే లోబడకుండా ఉండే వ్యక్తులు ఎంతమంది లేరు. ఎన్నిసార్లు గద్దించినా విననవాడు, లోబడని వారు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా మరణిస్తాడు అని దేవుని వాక్యంలో రాస్తుంది. సామెతలు 29:1 గద్దింపు విని లోబడితే నీ జీవితం బాగుండిద్ది. సేవకుడు గద్దిస్తే చాలు సంఘాలు మార్చే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. సేవకుడు గద్దిస్తే చాలు సేవకుడు వైపు చూడకుండా లోకం వైపుకి తిరిగే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఆ చుట్టుపక్కలే కనపడరు. గద్దిస్తే గద్దింపుకు లోబడకుండా సంఘాలు మార్చుకోవడం వల్ల ఉపయోగం లేదు, జీవితాన్ని మార్చుకున్నప్పుడే ఉపయోగం ఉంటుందన్న సంగతి మీరు మరవద్దు.